హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ సైకో ప్రేమికుడు. ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. అలాగే స్టోరీ చాలా లేట్ అవుతుందండి. దానికి నేను కూడా చాలా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. అది మీ అందరికీ తెలిసిందే. నేను ప్రతి ఎపిసోడ్లోని చెప్తూనే ఉన్నాను. ఆ ఫంక్షన్ అయ్యే వరకు కూడా నాకు చాలా బిజీ పనులు ఉంటాయండి. అవి చేసుకుంటూ స్టోరీ రాసుకుంటూ చెప్పడం నాకు కొంచెం కష్టంగా ఉంది. అందుకనే ఇలా కొంచెం లేట్ అవుతుంది. అందరూ అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. నీతో అర్జెంట్ పని ఉంది, బయలుదేరు, బయటికి వెళ్ళాలి అన్నాడు అర్జున్. ఇప్పుడు నేను ఎక్కడికి రాలేను అర్జున్, కొంచెం నీరసంగా ఉంది. నువ్వు వినూత్న వెళ్ళి వచ్చేయండి ప్లీజ్ అంటూ చెప్పింది సుకన్య. ఆ తింగర్ మొహాన్ని తీసుకువెళితే అయ్యే పని కూడా వెనక్కిపోతుంది. ఈ పనికి నువ్వే రావాలి, రాను అని చెప్తే కుదరదు. వెంటనే రెడీ అవ్వు, నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను, 10 నిమిషాలు వచ్చేయాలి అంటూ చెప్పి సుకన్యకి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్జున్. దాంతో ఇంకా చేసేది ఏమీ లేకపోవడంతో ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది ఆమె. విశ్వనాథం ఇంట్లో తెల్లవారి ఇంతసేపు అయింది. ఈ మంగమ్మకి ఏమైంది ఈరోజు? ఈ పాటికి కాఫీ తీసుకుని నా గదికి రావాలి కదా, ఇంత లేట్ అవుతున్నా కూడా రాకపోవడం ఏంటి అని తిట్టుకుంటూ కిందకు వచ్చిన సుభద్ర ఒకసారి హాల్ మొత్తం చూసి అక్కడ ఎవరు కనిపించకపోవడంతో, మంగా ఎక్కడ చచ్చావే, త్వరగా కాఫీ తీసుకురా అంటూ అరిచింది. ఆ అరుపు వినగానే వంటగది నుండి పాత్రలు పగిలిన సౌండ్ వినిపించింది. ఎప్పుడు వంటగది చాలా నిశ్శబ్దంగా ఉండేది కదా, మరి ఈ రోజేంటి కొత్తగా ఇలాంటి సౌండ్స్ వినిపిస్తున్నాయి అక్కడి నుంచి? ఇంట్లో నా పవర్ పోయింది అనేసరికి పని వాళ్ళకి కూడా లోకు అయిపోయినట్లు ఉన్నాను అని మనసులో అనుకుని, ఎంతసేపే, త్వరగా తీసుకురా అంటూ అరిచింది సుభద్ర. ఆ అరుపు వినిపించిన 5 నిమిషాలకి ఆమె ముందు కాఫీ ప్రత్యక్షమైంది. అది తీసుకుంటూ, పోనీలే, నేనంటే ఎంతో కొంత భయం ఉంది అని మనసులో అనుకుంటూ ఒక సిప్ చేసిన సుభద్ర వెంటనే ఆ కాఫీ బయటకు ఉమ్మేసి, ఓసి నీ అమ్మ కడుపు మాడ, కాఫీలో షుగర్కి బదులు సాల్ట్ వేసావంటే ఒళ్ళి బలిసిందా నీకు అంటూ అటు తిరిగిన ఆమెకి నిరసపడిపోయిన మొహంతో దిగులుగా కనిపించింది సాహితి. ఆమెని అలా చూసి, ఏంటి ఈ అవతారం, ఇలా అయిపోయావేంటి నువ్వు, అయినా కాఫీ నువ్వు తీసుకురావడం ఏంటి అంటూ అయోమయంగా అడిగింది సుభద్ర. ఆమె అలా అడగడం ఆలస్యం సాహితికి దుఃఖం పొంగుకు రావడంతో, అమ్మమ్మ అంటూ ఆమెను హత్తుకోబోయింది. కానీ ఆ అవతారంలో ఉన్న సాహిత్యం చూసి దగ్గరికి తీసుకోవడానికి భయపడిన సుభద్ర 2 అడుగులు వెనక్కి వేసి, దూరం దూరం, దగ్గరికి వచ్చావా చంపేస్తాను అంటూ బెదిరించింది. దాంతో మరింత దుఃఖం పెరిగిపోగా, చూసావా, సొంత అమ్మమ్మవి, నీకే నన్ను ఈ అవతారంలో చూస్తే దగ్గరికి తీసుకోవాలి అని అనిపించడం లేదు, ఇంకా బయట వాళ్ళు మాత్రం మనిషిలా చూస్తారు అంటావా? ఈ ఇంటికి పర్మనెంట్ పని మనిషిని చేసేసాడమ్మమ్మ నీ మొగుడు, ఇంకా నా బ్రతుకు వంటగదికే అంకితం అంటూ ముక్కు చీదింది సాహితి. అబ్బా, నా మొగుడికి పడి ఏడ్చింది చాలు కానీ అసలు ఏం జరిగిందో చెప్పవే విసుక్కుంటూ అడిగింది సుభద్ర. ఏం జరిగింది? ఇంట్లో పని మనిషిని తీసేసి నన్ను పని మనిషి పనులన్నీ చేయమని నా మొగుడు ఆర్డర్ వేశాడు. ఒకవేళ చేయకపోతే విడాకులు ఇచ్చేస్తాడట అంటూ చెప్పింది సాహితి. ఓ అవునా, కొంచెం మిడిల్ క్లాస్ కదా, వాళ్ళు అనుసరించే పొదుపు పథకాలు కూడా మన ఇంట్లో కూడా మొదలు పెట్టినట్లున్నాడు. సర్లే, ఏం చేస్తాం, తప్పదు కదా, పనులు మరీ కష్టంగా ఉంటే మీ అమ్మని తోడు తెచ్చుకోపోయావా అంటూ అడిగింది సుభద్ర. అడిగానమ్మమ్మ, పనులు చేయడం రాదు కదా, తోడురా అమ్మ, పనిలో సహాయంగా ఉందు గాని అంటే తోడేలాగా నన్ను తినేసేలా చూసింది. అందుకే భయం వేసి గట్టిగా అడగలేకపోయాను.
నువ్వు రావచ్చు కదమ్మమ్మ, అసలే నాకు వంట కూడా రాదు. చూసావా, షుగర్ అనుకుని సాల్ట్ వేసాను కాఫీలో, అలానే ఉంటుంది నా వంట. దిగులుగా అడిగింది సాహితి. రావచ్చు, కానీ నేను వంట మర్చిపోయి 50 సంవత్సరాల పైన అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాలి అంటే కొంచెం కష్టం. అయినా నీకు తోడుగా రాకుండా అది చేసే పనులు మాత్రం ఏముంటాయి చెప్పు? అసలు ఎక్కడుంది అది? వెళ్ళి నేను అడుగుతాను అంది సుభద్ర. నాన్నకి నువ్వు పెళ్లిలో పెట్టిన షూ అంటే సెంటిమెంట్ అంట కదా, దాన్ని ఉతికి ఆరేసే పనిలో ఉంది. అది తెల్లగా మిలమిలా మెరవకపోతే నాన్న అమ్మని ఉతికి ఆరేస్తాను అన్నారు. పైగా షూ కలర్ చేంజ్ అవ్వకూడదు, కొంచెం కూడా డ్యామేజ్ జరగకూడదు అని స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. అందుకే పాపం కష్టపడుతుంది అని చెప్పింది సాహితీ. అవునా, ఈ సమయంలో వెళ్తే అది ఆ షూ తీసుకుని నన్ను కొట్టి చంపినా చంపేస్తుంది. ఎందుకులే, దానికన్నా మెల్లిగా జారుకోవడం మంచిది అని మనసులో అనుకుని ఇప్పుడే వస్తాను, చిన్న పని గుర్తొచ్చింది అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది సుభద్ర. వెళుతున్న ఆమె వైపు చూసి ఆస్తి ఆస్తి అని మమ్మల్ని అరచేయి మొత్తం నాకించి ఇప్పుడు వంటగదిలో అంట్లు తోముకునే పరిస్థితికి తీసుకువచ్చావు. మా ఉసురు ఊరికినే పోతుందా? నువ్వు పోయిన తర్వాత యమలోకంలో యముగుడు నీకు ఇలాంటి శిక్షలే వేసి బుద్ధి వచ్చేలా చేస్తాడు అని మనసులో కచ్చిగా సాహితీ అనుకుంటూ ఉండగా సుభద్ర అంటూ గట్టిగా పిలిచాడు అప్పుడే బయట నుంచి వచ్చిన విశ్వనాథం. ఆ పిలుపుతో వెళ్ళబోయే సుభద్ర వెనక్కి తిరిగి అతన్ని చూసి హా చెప్పండి అంటూ వచ్చి అతని ముందు వినయంగా నిలబడింది. పంతులు గారిని పిలిపించి మంచి ముహూర్తం పెట్టించు అంటూ చెప్పాడు విశ్వనాథం. ముహూర్తమా, ఎందుకండి? కొంచెం భయంగా అడిగింది సుభద్ర. ఇంటి కోడలను తీసుకురావడానికి అంటూ చెప్పాడు విశ్వనాథం. కోడల్నా అంటే ఎవరిని? అర్థం కాక అడిగింది సుభద్ర. నీకేమన్నా మతిపోయిందా? ఇంటి కోడల్ని అని చెప్తూ ఉంటే అర్థం కావడం లేదా? ఎవరిని అని అడుగుతున్నావు? ఇంటి కోడలు ఎవరవుతారు? రిషి భార్య అయిన వినీల. తనని మనం మన ఇంటి కోడలుగా గృహప్రవేశం చేయించాలి. దానికి ముహూర్తం పెట్టించు. ఇప్పుడే భానుప్రకాష్ గారిని కలిసి వస్తున్నాను. ఆయన వినీల మన ఇంటి కోడలుగా రావడానికి ఇష్టపడుతుంది అని చెప్పారు. కాబట్టి అన్ని లాంఛనాలతో పంపిస్తున్నాను, ముహూర్తం పెట్టించుకోండి అని కూడా చెప్పారు. వెంటనే ఏర్పాటు చూడు. అలాగే రిషికి కూడా ఫోన్ చేసి ఇంటికి వచ్చేయమని చెప్పు. వాడు ఇక నుంచి ఇక్కడే ఉండబోతున్నాడు అంటూ చెప్పాడు విశ్వనాథం. ఆ మాట విన్న సాహితీ సుభద్ర మొహాలలో రంగులు మారిపోగా అప్పుడే లోపలికి వస్తూ ఉన్న జయంతి అగ్గి మీద గుగ్గులమయ్యింది. వీల్లేదు, అది ఈ ఇంటి కోడలుగా రావడానికి నేను అస్సలు ఒప్పుకోను. నా కోడలు అయ్యే అర్హత ఒక్క ప్రీతికి మాత్రమే ఉంది. తనే ఈ ఇంటి కోడలు అంతే తప్ప ఈ వినిల ఎప్పటికీ అవలేదు అంటూ గట్టిగా అరిచింది. ఎందుకు అవలేదు? కోపంగా ఆమె వైపు చూస్తూ అడిగాడు సతీష్. ఎందుకంటే అదంటే నాకు ఇష్టం లేదు కాబట్టి అవ్వలేదు. అయినా ప్రీతితో రిషి ఎంగేజ్మెంట్ జరిగింది కాబట్టి పెళ్లి కూడా తనతోనే జరగాలి అంటూ సీరియస్గా చెప్పింది జయంతి. ప్రీతితో రిషికి ఎంగేజ్మెంట్ మాత్రమే జరిగింది, కానీ వినీలతో రిషి పెళ్లి జరిగింది. కాబట్టి ఈ ఇంటి కోడలు వినీల మాత్రమే. నీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పు, ఇప్పుడే నీకు విడాకులు ఇచ్చి దీనిని ఒక మంచి వినీలకి ఒక మంచి అత్తగారిని చూసి తీసుకువచ్చి ఈ ఇంటికి మహారాణిని చేస్తాను అంటూ చెప్పాడు సతీష్. ఆ మాట విని అంటే ఏంటి మీ ఉద్దేశం? నేను మంచి అత్తగారిని కాదు అని అంటున్నారా అంటూ కోపంగా అడిగింది జయంతి. ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వెంటనే పంతులు గారిని పిలిపించి ముహూర్తం పెట్టించావంటే సరే సరే, లేదు అంటే మా విడాకులకి నేను ముహూర్తం పెట్టించవలసి ఉంటుంది. జాగ్రత్త, ఇది మైండ్లో పెట్టుకుని ఏ నిర్ణయమైనా తీసుకో, అర్థమైందా? చాలా కోపంగా చెప్పాడు సతీష్.
ఆస్తి ఆయన చేతిలోకి వచ్చాక నన్ను మరీ తోలుబొమ్మను చేసి ఆడిస్తున్నాడు. ఎన్ని రోజులు ఆడిస్తాడో నేను చూస్తాను. అలాగే ఈ వినిల ఇంట్లో అడుగుపెట్టి నా కోడలికి ఎలా చలామణి అవుతుందో కూడా చూస్తాను. దాన్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించి నాకు ఈ ఇల్లు వద్దు, నీ కొడుకు వద్దు అని చెప్పి పారిపోయేలా చేయకపోతే నా పేరు జయంతియే కాదు అని మనసులో అనుకుని ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది జయంతి. వదిన అన్న పిలుపుతో స్పృహలోకి వచ్చి అతని వైపు చూసింది సుకన్య. మనం రావాల్సిన ప్లేస్ వచ్చింది, దిగు అంటూ చెప్పాడు అర్జున్. అతను అలా చెప్పడంతో అటువైపు తిరిగి చూసిన ఆమెకి ఇన్స్టిట్యూట్ కనిపించింది. దాంతో అయోమయంగా అతని వైపు చూస్తూ, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు అర్జున్ అంటూ అడిగింది సుకన్య. నీకు అడ్మిషన్ తీసుకుందామని తీసుకువచ్చాను వదిన అంటూ చెప్పాడు అర్జున్. ఆ మాటకి విరక్తిగా నవ్వి, అంటే రేపు అన్న రోజున మీ అన్నయ్య నన్ను వదిలేస్తే నాకంటూ ఒక ఆధారం అందించాలి అని తాపత్రయపడుతున్నావా అంటూ అడిగింది సుకన్య. కళ్ళతోటే చిన్నగా నవ్వుతూ, లేదు, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అనుకున్న మా వదిన కలలా మిగిలిపోకూడదు అని తాపత్రయపడుతున్నాను. దిగండి అంటూ చెప్పాడు అర్జున్. ఆ మాటతో సుకన్య కళ్ళలో చిన్నగా కన్నీళ్లు తిరిగాయి. వదినమ్మ అంటే అమ్మతో సమానం అంటూ ఉంటారు, కానీ నన్ను కూతురిగా భావించిన ప్రతి కష్టాన్ని గుర్తించి నా కన్నీళ్లు తుడిచే నువ్వు నాకు తండ్రిలా కనిపిస్తున్నావు. నీ రుణం ఎప్పటికి తీర్చుకోగలుగుతానో నాకు అర్థం కావడం లేదు అని మనసులో అనుకుంటూ అతను వెనక్కి వెళుతూ ఉంది సుకన్య. బెడ్ రెస్ట్గా అనుకుని ఆ గది మొత్తం చూస్తూ ఉన్న ప్రియాంకకి చాలా బోరింగ్గా అనిపించింది. బాబోయ్, ఈ బాబు కేరింగ్ ఏంటో గాని వారం రోజుల నుంచి అడుగు బయట పెట్టకుండా నన్ను ఈ గదికి అంకితం చేసేసాడు. ఇలానే ఉంటే నాకు పిచ్చి పట్టేలా ఉంది. ఒక్కసారి అలా హాల్లోకి వెళ్ళి కాసేపు కూర్చుంటే ఫ్యూచర్లో పిచ్చిదాని కాకుండా ఉంటానేమో అని మనసులో అనుకుని మెల్లిగా పైకి లెగుస్తూ ఉంది ప్రియాంక. అప్పుడే గదిలోకి వచ్చిన మహేందర్ అది చూసి, ఎక్కడికి, వాష్రూమ్కా అంటూ అడిగాడు. వచ్చేశాడు అనుకున్నానో లేదో దిగబడిపోయాడు బాబు అని మనసులో అనుకుని, కాదు, గదిలో కూర్చుంటే కొంచెం సఫకేటింగ్గా ఉంది, పైగా వారం నుంచి బయటికి ఎక్కడికి వెళ్లకుండా ఈ గదికే అంకితం అయిపోయాను కదా, అందుకే చాలా చిరాగ్గా అనిపించడంతో కొంచెం బయటికి వెళ్ళి వాక్ చేద్దామని వెళుతున్నా, కొంచెం భయంగానే చెప్పింది ప్రియాంక. ఏమీ అవసరం లేదు, ఇప్పుడు నువ్వు వాక్ చేయకపోతే వచ్చిన నష్టమేమీ లేదు. ఇంకో 1 వీక్ ఇలానే రెస్ట్ తీసుకుంటే కంప్లీట్గా క్యూర్ అయిపోతావు. ఆ తర్వాత వాకింగ్ ఏం కర్మ, రన్నింగ్, జంపింగ్ కూడా చేయవచ్చు అంటూ చెప్పాడు మహేందర్. చెయ్యవచ్చు, కానీ అప్పటి వరకు నేను ఉండాలి కదా, చిన్నగా గొనిగింది ప్రియాంక. ఏంటి? ఆ మాట అర్థం కాక కొంచెం గట్టిగా అడిగాడు మహేందర్. అదే, వారం రోజులు ఇదే గదిలో ఉంటే పిచ్చిదాన్ని అయిపోతానేమో అనిపిస్తుంది. హాల్లోకి వెళ్ళి అలా కాసేపు కూర్చుని వస్తాను, చిన్నపిల్లల మొహం ముడుచుకుని చెప్పింది ప్రియాంక. ఆ మాటకి అసహనంగా ఫీల్ అవుతూ, అంటే ఇప్పుడేంటి, నువ్వు బయటికి వెళ్ళాలి అంతేనా అంటూ అడిగాడు మహేందర్. అవును అంది ప్రియాంక. సరే అని ఒక్కసారిగా ఆమెని చేతిలోకి ఎత్తుకున్నాడు మహేందర్. అయ్యో ఏంటిది, నన్ను కిందకి దించండి, నేను నడవగలను ప్లీజ్ బతిమిలాడింది ప్రియాంక. ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వు కాసేపు కామ్గా ఉండు. ఆమె నోరు మూయించి కిందకి తీసుకువెళుతూ ఉన్నాడు మహేందర్. మొండోడు అని మనసులో తిట్టుకుంటూ అతన్ని అలా చూస్తూ ఉంది ప్రియాంక. అలా వాళ్ళిద్దరూ హాల్లోకి వచ్చేసరికి అక్కడ కుటుంబ సభ్యులందరూ ఉన్నారు. వాళ్ళిద్దరినీ అంత దగ్గరగా చూసిన భానుప్రసాద్కి ఏదో తెలియని ప్రశాంతత వచ్చి చేరింది. పోనీలే, విడాకులు అన్నవాడు ఆ విషయాన్ని మర్చిపోయి ఆ పిల్లని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు, నాకు ఈ మనశ్శాంతి చాలు అని అతను మనసులో అనుకుంటూ ఉండగా, డాడ్ నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అంటూ చెప్పాడు రవీంద్ర. ప్రియాంకను తీసుకువచ్చి అక్కడ ఉన్న సోఫాలో కూర్చోబెట్టి, ఏంటా చాలా సీరియస్గా చెప్తున్నావు, ఏంటి నువ్వు అంత సీరియస్గా కనిపిస్తున్నావు అంటూ అడిగాడు మహేందర్. అవునన్నయ్య, చాలా సీరియస్ విషయం.
ఒక రకంగా చెప్పాలి అంటే నా జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయం అంటూ చెప్పాడు రవీంద్ర. ఆ మాటతో మహాలక్ష్మి కొంచెం కంగారు పడింది. వామ్మో! వీడిప్పుడు ఏం బాంబు పేల్చుతాడో ఏంటో! అసలే కొడుకుల జీవితాలు ఎ ఇలా అయిపోయాయి అని ఆ మనిషి నిద్రాహారాలు మానేసి మరీ బాధపడుతూ కూర్చుంటున్నారు. ఇప్పుడు వీడు చెప్పే విషయం ఆయన్ని ఇంకెంత కృంగతీస్తుందో అని మనసులో అనుకుని, ఏంటి రవీంద్ర అంత ముఖ్యమైన విషయం? ఏముంటుంది? గీతిక ఏమైనా మళ్ళీ నీళ్లు పోసుకుందా ఏంటి? లేని నవ్వుని పెదవులపై పూయిస్తూ అడిగింది మహాలక్ష్మి. ఆ మాటకి విరక్తిగా నవ్వుకుంది గీతిక. అవును మమ్మీ, నీళ్లు పోసుకుంది. కానీ అది గీతిక కాదు, మానసి అంటూ చెప్పాడు రవీంద్ర. ఆ మాట విన్న మహాలక్ష్మికి షుగర్ డౌన్ అయింది, బీపీ హై అయింది. దాంతో కొంచెం కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించడంతో తూలుతూ ఉన్న ఆమెని గమనించి ఆమె పడకుండా గట్టిగా పట్టుకుంది వినూత్న. మానసి ఎవరు రవీంద్ర? ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే నువ్వు నాతో మాట్లాడడం ఏమిటి? సీరియస్గా అడిగాడు భానుప్రకాష్. నీతోనే మాట్లాడాలి డాడీ. ఎందుకంటే మానసి ఎవరో కాదు, నాకు కాబోయే భార్య. ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ నా బిడ్డ అని రవీంద్ర అనడంతో గుండెల్లో ఏదో నొప్పిగా అనిపించడంతో అతని వైపు కోపంగా చూస్తూ ఉన్నాడు భానుప్రకాష్. యాక్చువల్లీ ఈ విషయం మీద ఎప్పుడో ఈ విషయం మీతో ఎప్పుడో చెప్పాలి, కానీ కొంచెం భయం వేయడంతో చెప్పలేకపోయాను. పెళ్లికి ముందు నుంచే మానసిని నేను ప్రేమించాను. పెళ్లి చేసుకుందాం అని ఆ విషయం ఇంట్లో చెప్దాము అనుకున్న సమయంలో తన ఇంట్లో ఏదో ప్రాబ్లం రావడంతో తను యుఎస్ఏ వెళ్ళింది. తను తిరిగి వచ్చేసరికి మీరు నా పెళ్లి గీతికతో చేసేశారు. నేను తనని పెళ్లి అయితే చేసుకున్నాను, కానీ నా మనసులో మాత్రం మానసినే ఉంది. అందుకే తనకి నేను మళ్ళీ దగ్గరయ్యాను అంటూ చెప్పాడు రవీంద్ర. ఆ మాట విన్న ఇంట్లో ఉన్న వారందరికీ కూడా 1000 వాట్స్ కరెంటు షాక్ ఒక్కసారిగా కొట్టినట్లు అనిపించడంతో ఎవ్వరు ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోయారు. గీతిక కళ్ళ నుండి మాత్రం కన్నీరు కారిపోతుంది. 2 నిమిషాలకి తేరుకున్న భానుప్రకాష్ రవీంద్ర దగ్గరికి వెళ్ళి లాగి పెట్టి అతని చెంప మీద గట్టిగా కొట్టి, అసలు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అసలేం అంటున్నావో నీకు అర్థమవుతుందా? పిచ్చికని పట్టిందా ఏంటి నీకు? అంటూ గట్టిగా అరిచాడు. అంతే కోపంగా అతని వైపు చూస్తూ, అర్థమవుతుంది డాడ్. నేను ఏం మాట్లాడుతున్నానో నాకు అర్థమవుతుంది. కానీ నీకే నా గురించి ఏమీ అర్థం కావడం లేదు. ఇంట్లో ఉన్న అందరికీ మీరంటే గౌరవం, భయం, భక్తి అన్నీ ఉన్నాయి. కానీ మీకే మా మీద ప్రేమ లేదు. అందుకే మా ఇష్టాలేంటో తెలుసుకోకుండా మీకు నచ్చినట్లుగా మా జీవితాలను తీర్చిదిద్దుతున్నాను అనుకుంటూ నాశనం చేసి పడేశారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మనసు చంపుకుని మనసు లేని మనుషుల్లా బ్రతుకుతున్నారే తప్ప మనసుకు నచ్చినట్లు బ్రతికే వాళ్ళు ఎవ్వరూ లేరు. చివరికి ఇంటికి వచ్చిన కోడలతో సహా ఎవ్వరూ కూడా ఈ ఇంట్లో సంతోషంగా లేరు. ఆ విషయం మీకు అర్థమవుతుందా అంటూ గట్టిగా అరిచాడు రవీంద్ర. అతను అలా అనేసరికి విషయం అంతా తీసుకుని వెళ్ళి డాడీ ముందు పెట్టేస్తున్నాడు. ఇప్పటి వరకు ఎంత బాధపడుతున్నా ఆయన దగ్గర నోరు మెదపకపోవడానికి కారణం ఆయన బాధపడకూడదు అనే కదా. ఆ విషయం తెలిసి కూడా వీడు ఈరోజు అందరి గురించి మాట్లాడి ఎందుకు ఆయన్ని బాధ పెడుతున్నాడు అని మనసులో అనుకున్న మహేందర్, రే రవి, ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? కాసేపు సైలెంట్గా ఉండు అంటూ అతన్ని కంట్రోల్ చేయడానికి చూశాడు. ఉన్నానన్నయ్య, ఇన్ని రోజులు సైలెంట్గానే ఉన్నాను. ఇప్పుడు అలా ఉండబట్టే మన జీవితాలు ఎలా తగలబడ్డాయి. ఇంకా సైలెంట్గా ఉండదలుచుకోలేదు. ఏ విషయం ఉన్నా సరే ఈ రోజే తేల్చుకోవాల్సిందే అంటూ రవీంద్ర అంటూ ఉండగా గుండె పట్టుకుని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు భానుప్రకాష్. అది ముందుగానే గమనించిన వినూత్న మావయ్య గారు అంటూ అని గట్టిగా అరవడంతో వెంటనే రియాక్ట్ అయిన అర్జున్ అతనిని పడకుండా పట్టుకున్నాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ. ఈరోజు స్టోరీలో కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, ప్లీజ్ తెచ్చిస్తామండి. కరెక్ట్ చేయడం కుదరక అలాగే చెప్పేశాను. నెక్స్ట్ నుంచి ఈ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను. అలాగే
ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్.